పట్టణ శివారులోని ఒక చిన్న గ్రామం. పల్లె వాతావరణం, నిండు ప్రకృతి. కానీ బడుగు జీవితాలు. ఆ గ్రామం పేరు రామాపురం. నాన్న ఆ ఊరిలో గృహ వైద్యుడిగా, భార్య 2 పిల్లలతో, చాలీచాలని ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. నీ కొడుకుని బాగా చదివించి ప్రయోజకుడ్ని చేస్తాను, నాతో పంపించు అని అత్తయ్య, బీదరికంలో ఉన్న నాన్నను ఒప్పించింది. అమ్మ కూడా అన్నయ్య అభివృద్ధిని కాంక్షించి, నవమాసాలు మోసి కన్న పెద్ద కొడుకును కళ్ళనీళ్లతో వీడ్కోలు పలికింది. అత్తయ్య అన్నయ్యను విజయవాడకు తీసుకుని పోయింది. కాలం గడిచిపోతోంది. నాకు ఒక అమ్మ, తమ్ముడు ఉన్నారనే భావం కూడా అన్నయ్య మనసులో లేకుండా చెరిపివేసింది అత్తయ్య. అత్తయ్యకు ఒక కూతురు ఉంది, పేరు సరళ. అత్తయ్య కూతురుతో ఆటపాటలతో అన్నయ్య చదువు కొనసాగుతోంది టౌనులో. ఒక శివరాత్రి తిరణాలకు ఎడ్ల బండిలో వెళుతున్న సమయంలో, బండి బోల్తా పడి అమ్మకు తింటి వెముక విరిగిపోయి, అంగవైకల్యంతో బాధపడుతుంటే, అమ్మకు సేవలు చేస్తూ, తాను కృశించిపోతూ, సంపాదించే శక్తిని కోల్పోయి ఒకరోజు గుండెపోటుతో మరణించాడు నాన్న. నేను అమ్మ అనాథలమయ్యాము. కార్యక్రమములు పూర్తి అయిపోయిన తర్వాత, బంధువులు అందరూ ఎవరి ఊర్లకు వారు ప్రయాణమయ్యారు. అమ్మ పెద్ద కొడుకుని దగ్గరకు పిలిచి, నా దగ్గరే ఉండిపో నాయనా అని బ్రతిమాలుతుంటే, తటపటాయిస్తున్నాడు అన్నయ్య. అమ్మ తమ్ముడు మామయ్య కూడా నేను చదివిస్తాను అని భరోసా ఇచ్చాడు. అత్తయ్య కూతురు సరళ వదిన అన్నయ్య చేయి పట్టుకుని, తమతో తీసుకుని పోయింది. అమ్మ తమ్ముడు మామయ్య అమ్మను నన్ను తమ ఊరిలో తమ ఇంటి దగ్గరలో ఒక పూరిల్లు తీసుకొని అందులో మమ్ములను ఉండమన్నాడు. మామయ్య గారి ఊరు పేరు కృష్ణాపురం. ఈ కృష్ణాపురంలోనే రాజు జీవన పోరాటం మొదలైంది. మాసిన బట్టలతో సగం పస్తులతో ప్రతిరోజు రాజు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్ళి వచ్చేవాడు. మార్గమధ్యంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు నీడలో కూర్చొని పేపర్ పై పెన్సిల్తో ప్రకృతిని చిత్రిస్తూ రాజు కొంతసేపు గడిపేవాడు. రహీం కూడా చిత్రాలను చూసి ఆనందపడుతూ ఉండేవాడు. రాజు పేదరికం చూసి ఆ ఊరి తోటి విద్యార్థులు రాజుకు దూరంగా ఉండేవారు. ఒక రహీం తప్ప. రాజు కూడా రహీముతో స్నేహంగా ఉండేవాడు. రాజు భోజనం తెచ్చుకోని రోజు, రహీం తన భోజనములో 2 తినేవారు. అలా సొంత తమ్ముడుగా భావించి ఆదుకునేవాడు. రహీం కూడా అమ్మను అమ్మ అమ్మ అని పిలిచేవాడు. రహీంకు అమ్మ లేదు. అమ్మ కూడా రహీమును సొంత కొడుకులాగా భావించి, ఆనందపడుతూ ఉండేది. అమ్మ తన పెద్ద కొడుకుని చూడాలని రామ్ చేత ఎన్నోసార్లు ఉత్తరాలు రాయించింది. ఫలితం కనపడలేదు. సంవత్సరాలు గడిచినా, అమ్మ కోరిక నెరవేరలేదు. అన్నయ్యను చూడాలని రామ్ రహీం దగ్గర మౌనంగా రోదిస్తూ ఉండేది. పెద్ద కొడుకు మీద అమ్మ చూపే ప్రేమకు, రహీం కూడా బాధపడుతూ ఉండేవాడు. ఇంత రాతి గుండెగల మనుషులు కూడా ఉంటారా అని వాపోయేవాడు. శివపురంలోనే ఓడుదుడుకులతో సాగిన చదువు స్కూలు ఫైనల్ వరకు వచ్చి ఆగిపోయింది. బ్రతుకుదెరువు కోసం పిల్లలకు ప్రైవేటు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు రాజు. రహీం వ్యవసాయ పనిలో కాలక్షేపం చేస్తున్నాడు. టౌనులో చదువు పూర్తి చేసుకున్న అన్నయ్య ఉద్యోగస్తుడయ్యాడు. అత్తయ్య కూతురుతో తన వివాహం. పెండ్లి పిలుపు కోసం తన కారులో శివపురం వచ్చాడు అన్నయ్య. ఇన్ని సంవత్సరముల తర్వాత తన కన్న బిడ్డను చూసి కళ్ళు నీళ్లపర్యంతమైంది. అమ్మ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాదాయి. అమ్మ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్న కొడుకు తల నిమురుతూ, ఇంతకాలం అమ్మ గుర్తు రాలేదా నాయనా అని రోదిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ల కళ్ళు చెమ్మగిల్లాయి. మాట వరసకైనా నాతో ఉండమ్మా అని అంటాడని ఎదురు చూసింది అమ్మ. అలా అనలేదు. మావయ్య కుటుంబాన్ని కూడా పెళ్లికి ఆహ్వానించాడు. తమ్ముడిని ఆప్యాయంగా పలకరించాడు. తప్పక రావాలని కోరాడు. రామ్, రహీమును అన్నయ్యకు పరిచయం చేశాడు. పెండ్లి వైభవంగా జరిగింది. అమ్మ, తమ్ముడి మీద అక్కడ చూపిన ప్రేమ అభిమానం ఇక్కడ కరువైంది. సాధారణ దుస్తులలో ఉన్న తమ్ముడు, కుంటిదైన అమ్మను, మామయ్య కుటుంబాన్ని, పరాయి మనుష్యుల వలెనే గౌరవించారు. ధనవంతుల ఆర్భాటాల మధ్య, పెండ్లి వైభవంగా జరిగింది. అమ్మకు ఇవ్వవలసిన అపూర్వ గౌరవం ఇవ్వలేకపోయాడు అన్నయ్య. అమ్మ మనసు బాధపడింది. తన కొడుకు అత్తయ్య వదినల ఆధీనంలో,
పూర్తిగా ఒక ఆటబొమ్మ అయిపోయాడు అని బాధపడింది అమ్మ. అప్పటి నుంచి అమ్మ మనసులో ఒక ఆవేదన, తన పెద్ద కొడుకును గురించి ఆలోచనలతో అన్నం తినదు. శూన్యంలోకి చూస్తూ ఒకసారి రా నాయనా అని రోదిస్తూ కళ్ళ నీళ్లు పర్యంతమవుతున్నా, అమ్మను ఓదారుస్తూ రహీం అమ్మతో అన్నాడు. అమ్మా, నీ పెద్ద కొడుకును నేను నీ దగ్గరే ఉన్నాను కదా, రాతి గుండెగల కొడుకు కోసం ఎందుకు ఎదురు చూస్తావు, తమ్ముడిని నేను సరిగ్గా చూసుకుంటాను కదా అని ఓదార్చేవాడు. నా ప్రాణం ఉన్నలోపు అన్నయ్యను ఒకసారి చూడాలని ఉంది, విజయవాడకు వెళ్ళి రండి నాయనా అని ఇద్దరినీ కోరింది అమ్మ. అమ్మ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. సరిగా తిండి తినదు, సరిగా నిద్రపోదు. తనలో తాను ఏదేదో మాట్లాడుకుంటుంది. అమ్మ రోజురోజుకు కృశించిపోతోంది. అమ్మ పరిస్థితికి రాజులో ఆందోళన మొదలయ్యింది. అత్తయ్యకు ఉత్తరాలు రాస్తే సమాధానం ఉండదు. రాము రహీములు విజయవాడలోని అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి అమ్మ పరిస్థితిని అత్తయ్య, వదినలకు వివరించారు. అమ్మ అన్నయ్యని చూడాలని కలవరిస్తోంది. రేపు ఆదివారం సెలవు దినము కాబట్టి అన్నయ్య వదినలను పంపమని వేడుకున్నారు. అలాగే ఆదివారం తప్పక పంపిస్తాను అని మాట ఇచ్చింది అత్తయ్య. అన్నయ్య ఆఫీసు అడ్రస్ తెలియదు కాబట్టి వెళ్ళలేక తమ ఊరికి తిరిగి వచ్చేశారు ఇద్దరు. అమ్మతో చెప్పారు అన్నయ్య వదినలు ఆదివారం వస్తున్నారు అని. అమ్మ మనసుకు కొంత ఊరట కలిగింది. ఆదివారం వచ్చింది. అమ్మ కళ్ళు ఆశగా వాకిలి వైపు ఎదురు చూస్తున్నాయి. వస్తున్నావా బాబు అని కలవరిస్తుంది. నవమాసాలు మోసి కని అపురూపంగా పెంచిన తన పెద్ద కొడుకును చూడాలని అమ్మ మనసు ఆరాటపడుతోంది. మౌనంగా రోదిస్తోంది. రామ్ రహీములు కూడా అన్నయ్య రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అమ్మ పెద్ద కొడుకు వస్తున్నాడని ఊరు జనం కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మ రామ్ రహీంలను దగ్గరకు పిలిచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, చెప్పలేక ఆయాస పడుతోంది. రహీం అన్నాడు అమ్మతో, అమ్మా, నీ పెద్ద కొడుకును నేను దగ్గర ఉన్నాను కదా, రాని బిడ్డ కోసం ఎందుకు ఆరాటపడతావు, తమ్ముడిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా అన్నాడు అమ్మ కన్నీళ్లు తుడుస్తూ. అప్పుడు అమ్మ ముఖములో ఒక ఆనంద కెరటం కనిపించి శాశ్వతంగా అనంత వాయువుల్లో కలిసిపోయింది. శాశ్వతంగా కళ్ళు మూసింది అమ్మ. కన్నీళ్లతో అమ్మని చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. అంతలో కారు వస్తున్న శబ్దం దూరంగా వినిపించింది. గ్రామస్తుల అందరి చూపులు ఆ దిశగా చూశాయి. కారు ఇంటి ముందు ఆగింది. అన్నయ్య వదినలు కారులోంచి దిగారు. అమ్మను చూడాలని ఆతృతతో అన్నయ్య పరుగు పరుగున లోనికి ప్రవేశించాడు. అమ్మా అమ్మా అని పిలుస్తూ మంచం దగ్గరకు చేరాడు. కానీ అమ్మ అప్పటికే శాశ్వత నిద్రలోకి జారుకుంది. అమ్మ నిశ్చలమైన ముఖాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అమ్మా, నన్ను క్షమించు, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, నీ చివరి కోరిక కూడా తీర్చలేకపోయాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అక్కడ ఉన్న వారి అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రహీం మౌనంగా నిలబడి ఉన్నాడు. అన్నయ్య రహీం చేతులు పట్టుకుని, నా తమ్ముడికి అన్నగా మా అమ్మకు నీవు పంచిన ప్రేమకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను, నిజమైన పెద్ద కొడుకువు నీవే రహీం అన్నాడు. రహీం కళ్ళల్లో కూడా నీళ్లు మెరిశాయి. అన్నయ్య రామును దగ్గరకు తీసుకొని, ఇక నుంచి నీవు ఒంటరి వాడవు కావు, నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు తమ్ముడు అని అన్నాడు. అన్నయ్య తన తప్పును గ్రహించాడు. అత్తయ్య, సరళ వదిన కూడా తమ ప్రవర్తనకు పశ్చాత్తాపపడ్డారు. ఆ రోజు నుంచి రామ్ రహీములకు అన్నయ్య తోడునీడగా ఉండి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చాడు. అమ్మ లేకపోయినా అమ్మ ప్రేమ వారందరినీ మళ్ళీ ఒకటిగా కలిపింది. ఈ కథలో నీతిని గ్రహించారా? ధనము, హోదా, ఆస్తులు మనిషిని గొప్పవాడిగా చేయవు.